విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు అన్నది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యంగా నారా లోకేష్ కృషి వల్లే జరిగింది అంటూ ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే ఈ ప్రచారంలో వాస్తవం లేదు అని కొన్ని కీలకమైన రాష్ట్ర ప్రభుత్వానికి స్వయంగా గూగుల్ సంస్థ రాసిన లేఖల్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో బయటపెట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం అంతా అవాస్తవం అని తేల్చేశారు. ఆయన కొన్ని కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించారు. ఇది కూడా హైదరాబాద్ లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీ భవనానికి శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత తానే దానికంతా ఆలోచన చేసినట్టు, మొత్తం హైదరాబాద్ ను హైటెక్ సిటీని తానే నిర్మించినట్టు చంద్రబాబు నాయుడు చేసుకుంటూ వచ్చిన ప్రచారం తరహాలోనే ఈ విశాఖ డేటా సెంటర్ విషయంలో కూడా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు పనితీరు వీక్ గా ఉంటుంది, కానీ ఇతరులకు దక్కాల్సిన క్రెడిట్ కొట్టేయడంలో మాత్రం ఆయన పర్ఫార్మెన్స్ పీక్ లో ఉంటుంది అన్నది మరోసారి నిరూపితమైందని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో ఆ జీవోలని, ఆ ఫైళ్ళని, గూగుల్ కు దానికి మధ్య ఉన్న సంబంధాలకు సంబంధించిన వ్యవహారాలని అన్నింటినీ కూడా ఆధారాలతో సహా వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఒక గిగావాట్కి సంబంధించి విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి అంకురార్పణ బీజం అన్నది 2020లోనే పడింది అని కూడా జగన్మోహన్ రెడ్డి వివరించారు. 2020 నవంబర్లోనే విశాఖలో ఆదాని డేటా సెంటర్ ఏర్పాటుకు భూములు కేటాయించిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. గూగుల్ కి ఆదానికి సంబంధాలు అన్నవి ఈ రోజు కాదు, 2022 అక్టోబర్ నుంచే గూగుల్ ఆదాని కలిసి పనిచేస్తున్నాయి. నోయిడాలోని ఆదాని డేటా సెంటర్లో 4.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని లీజుకు కూడా తీసుకుంది డేటా సెంటర్లో గూగుల్ అని కూడా వివరించడంతో పాటు స్వయంగా ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అని చెప్తున్న ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు సంబంధించి కూడా ఆదాని గూగుల్ మధ్య ఒప్పందాల విషయం రాష్ట్ర ప్రభుత్వానికి స్వయంగా గూగుల్ సంస్థే తెలియజేసింది అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఆ లేఖను కూడా మీడియా సమావేశంలో ప్రస్తావించారు. 2020 నవంబర్లో ఆదాని డేటా సెంటర్ కు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం భూమిని కేటాయించడమే కాకుండా ఆ తర్వాత 2021లో నేరుగా సింగపూర్ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వమే లేఖ రాసి ఈ సీ కేబుల్ కార్యక్రమంలో భాగస్వామిగా కావాలి, ఫెసిలిటేట్ చేయాలంటూ స్వయంగా తాము లేఖ రాశామని ఆ లేఖను కూడా వివరించారు. డేటా సెంటర్ అన్నది ఊరికే స్థాపిస్తే సరిపోదు, అక్కడికి డేటా రావాల్సి ఉంటుంది. అందులో భాగంగానే 3009 కిలోమీటర్ల మేర సముద్ర మార్గంలో సీ కేబుల్ వేసి సింగపూర్ నుంచి విశాఖ డేటా సెంటర్ కు అనుసంధానం చేసేలాగా సింగపూర్ ప్రభుత్వాన్ని తాము ఆహ్వానించామంటూ అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖను కూడా జగన్మోహన్ రెడ్డి వివరించారు. అవన్నీ సిద్ధం చేసి ఆదానికి భూములు కేటాయించి ఆ తర్వాత 2021లో సింగపూర్ ప్రభుత్వాన్ని కూడా ఆ సీ కేబుల్ ఏర్పాటులో ఫెసిలిటేట్ చేసేలాగా ఒప్పించి ఆ తర్వాత 2023 మే 3వ తేదీన ఆదాని డేటా సెంటర్ కు విశాఖలో శంకుస్థాపన చేశాం. ఇప్పుడు లేటెస్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది డేటా సెంటర్ గూగుల్ అని, కానీ ఈ డేటా సెంటర్ ని నిర్మిస్తున్నది ఆదానినే. 87,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ డేటా సెంటర్ ని స్వయంగా ఆదాని నిర్మిస్తూ ఉన్నారు. మొత్తం సీ కేబుల్ అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత ఒక క్లయింట్ తరహాలో గూగుల్ వచ్చి తన డేటాను ఇక్కడ పెట్టుకుంటుంది. ఇది ఒప్పందం అని వివరించడంతో పాటు రాష్ట్ర ఐటీ కార్యదర్శిగా ఉన్న కాటంనేని భాస్కర్ కు ఇటీవల ఈ గూగుల్ కి సంబంధించిన ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ రాసిన ఒక లేఖను కూడా జగన్మోహన్ రెడ్డి తన ప్రెస్ మీట్ లో బయటపెట్టారు. అందులో స్వయంగా చెప్పారు, ఆదానికి సంబంధించిన కంపెనీలకు 3 కంపెనీలకు ఈ డేటా సెంటర్ ఏర్పాటు కోసం భూమిని కేటాయించాల్సిందిగా స్వయంగా గూగుల్ ప్రతినిధి రాష్ట్ర ఐటీ కార్యదర్శి భాస్కర్ కు రాసిన లేఖను కూడా జగన్మోహన్ రెడ్డి వివరించారు. అంటే ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమైపోతుంది, ఆదాని అన్నది డేటా సెంటర్ ని నిర్మిస్తే ఒక క్లయింట్ గా గూగుల్ వచ్చి అక్కడ ఉండబోతుంది. సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కి సంబంధించిన సపోర్ట్ ను గూగుల్ ఇవ్వబోతోంది. ఆదాని సీ కేబుల్ వేసి సింగపూర్ నుంచి ఇలా డేటా సెంటర్ ను నిర్మిస్తే అప్పుడు అక్కడ ఒక క్లయింట్ లాగా వచ్చి వాడుకోబోతోంది అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. 87,000 కోట్ల రూపాయల పెట్టుబడిని స్వయంగా ఆదాని సంస్థ ఇక్కడ పెడుతూ ఉంటే కనీసం చంద్రబాబు నాయుడు ఆదాని సంస్థ పేరును కూడా ప్రస్తావించలేదు. మన దేశానికి సంబంధించిన ఒక కంపెనీ ఇంత గర్వంగా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తుంటే కనీసం కృతజ్ఞతలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పలేకపోయారు. ఆదాని పేరును దాచే ప్రయత్నం చేశారు. ఎందుకు దాచే ప్రయత్నం చేశారు అంటే ఆదాని పేరును ప్రస్తావిస్తే ఓహో ఆదానితో ఈ డేటా సెంటర్ కి సంబంధించిన వ్యవహారాలు, ఒప్పందాలు, ఆ సీ కేబుల్ ఏర్పాటుకు సంబంధించి సింగపూర్ తో రాష్ట్ర ప్రభుత్వ సంప్రదింపులు అన్ని వైఎస్ఆర్సీపీ హయాంలోనే పూర్తయ్యాయి అన్న విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు 87,000 కోట్ల రూపాయల పెట్టుబడిని ఆదాని విశాఖలో పెడుతూ ఉంటే కనీసం కృతజ్ఞత చెప్పేందుకు కూడా మనసు రాలేదు. కేవలం క్రెడిట్ ను కొట్టేయాలి, ఆదాని పేరు చెప్తే క్రెడిట్ రాదు
వైసీపీ ప్రభుత్వానికి వెళ్తుందన్న ఒకే ఒక ఉద్దేశంతో సంకుచిత స్వభావంతో చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాలన్నీ దాచిపెట్టారు అని కూడా జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. దాంతో పాటు డేటా సెంటర్ల వల్ల ఉద్యోగాలు ఎక్కువ రావన్నది తెలుసు కాబట్టి ఆదానితో గతంలో వైసీపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం సందర్భంగానే కేవలం డేటా సెంటర్ కాకుండా 25,000 ఉద్యోగాలు అక్కడ డేటా సెంటర్ తో పాటు ఐటీ పార్క్, స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఇవన్నీ ఏర్పాటు చేసి 25,000 ఉద్యోగాలు ఇప్పించేలాగా ఒప్పందం కూడా చేసుకున్నాము అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. కానీ ఇవన్నీ తెలిసి కూడా చంద్రబాబు నాయుడు అంతా రెడీ అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చివరకు డేటా సెంటర్ ఏర్పాటుపై జరిగిన కార్యక్రమానికి ఆదానిని కూడా చంద్రబాబు నాయుడు ఆహ్వానించలేదు అంటే ఎంత సంకుచిత స్వభావంతో చంద్రబాబు నాయుడు ఉన్నారో ఇలాగే అర్థమవుతోంది. చివరకు ఆదాని వాళ్ళే ట్వీట్ చేయాల్సి వచ్చింది, మేము ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్నాము అని. ఇదంతా చంద్రబాబు నాయుడు కేవలం క్రెడిట్ చోరీ చేయడం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఇలాగే చేశారు. హైదరాబాద్ లో కేవలం 6 ఎకరాల్లో హైటెక్ మాదాపూర్ లో హైటెక్ సిటీ పేరుతో ఒక భవనాన్ని నిర్మిస్తే అది కూడా ఆ భవనానికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి శంకుస్థాపన చేస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు దాన్ని ప్రభుత్వం నుంచి తప్పించి ప్రైవేట్ గా అప్పచెప్పేసి ఎల్ఎన్టీతో కట్టించేసి ఇంకా మొత్తం హైదరాబాద్ అంతా నేనే కట్టించేశాను అన్నట్టుగా చెప్తున్నారు. కానీ ఆ భవనానికి శంకుస్థాపన చేసింది, రాయి వేసిందే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. అప్పుడు అలా క్రెడిట్ కొట్టేశారు. పైగా 2004 నుంచి 20 ఏళ్ల పాటు ఇప్పటికీ చంద్రబాబు నాయుడుకి హైదరాబాద్తో సంబంధమే లేదు. కానీ ఈ 20 ఏళ్లలో హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధి కూడా నాదే అని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ ఉంటారు. అంటే చంద్రబాబు నాయుడు కేవలం ఒక క్రెడిట్ ని చోరీ చేయడానికి మాత్రమే పని చేస్తూ ఉంటారు. ఆయన పర్ఫార్మెన్స్ పూర్ గా ఉంటుంది, క్రెడిట్ చోరీ మాత్రం పీక్ లో ఉంటుంది అని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సో మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం ఆదానికి గూగుల్ కి మధ్య ఈ డేటా సెంటర్ల వ్యవహారంలో 2022 నుండి సంబంధాలు ఉన్నాయి. నోయిడా డేటా సెంటర్ లో గూగుల్ అక్కడ వాడుకుంటోంది లీజుకు తీసుకొని డేటా సెంటర్ ని. ఆ తర్వాత 2020లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భూమిని కేటాయించింది. సింగపూర్ ప్రభుత్వంతో మాట్లాడింది సీ కేబుల్ ఏర్పాటు కోసం. ఇప్పుడు అన్ని రెడీ అయ్యాయి కాబట్టి మళ్ళీ 87,000 కోట్ల రూపాయలు, కీలకమైన విషయం ఏంటంటే 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నది గూగుల్ కాదు, ఆదాని సంస్థ. ఆదాని సంస్థ డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తుంటే ఒక క్లయింట్ లో గూగుల్ రాబోతోంది. కానీ ఎక్కడా కూడా ఆదాని పేరునైతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రస్తావించకపోవడం అన్నది మాత్రం కేవలం క్రెడిట్ ఎక్కడ జారిపోతుందో మనకి దక్కకుండా అన్న ఉద్దేశంతోనే చేశారు అన్నది అయితే అర్థమవుతుంది. హైదరాబాద్ మొత్తం నేనే నిర్మించానని చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటుంటారు. కానీ హైదరాబాద్ లో జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నది పనులు మొదలై పూర్తయింది వైఎస్ఆర్ హయాంలోనే. ఔటర్ రింగ్ రోడ్డును మొదలుపెట్టి పూర్తి చేసింది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి రాకముందు చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నవి కేవలం 5,650 కోట్లుగా ఉంటే 2009కి వచ్చేసరికి 5 ఏళ్ల కాలంలోనే ఆ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏకంగా వైఎస్ఆర్ హయాంలో 32,000 కోట్లకు చేరాయి. ఆ తర్వాత రెండోసారి గవర్నమెంట్ వచ్చింది. ఆయన పోయినప్పటికీ కూడా ఆయన చేసిన పనుల కారణంగా 2013కు వచ్చేసరికి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఏకంగా 57,000 కోట్ల రూపాయలకు చేరాయి. ఇది అంతా వైఎస్ఆర్ హయాంలో జరిగితే చంద్రబాబు నాయుడు మాత్రం ఎక్కడా ఏమీ చేయకపోయినా సరే తనకు ముందు చేసిన వాళ్ళ క్రెడిట్ తానే లాగేసుకోవడం, తన తర్వాత చేసిన వాళ్ళ క్రెడిట్ ని కూడా తానే లాగేసుకోవడం లాంటివి చేస్తూ క్రెడిట్ చోరీలో మాత్రం పీక్ లో ఉన్నారు అని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు.